కానీ గవర్నర్ ప్రసంగంపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం ఇస్తున్న హామీలకు వ్యతిరేకంగా గవర్నర్ ప్రసంగం ఉందని ఆరోపించారు. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే తాగునీటికి కేటాయింపులపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు నేతలు. మేము చాలా ఆశించాం. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం బయట చాలా గొప్పలు చెప్పుకుంటా ఉంది. ఈ ప్రపంచంలోనే ఈ దేశంలోనే ఎక్కడ జరగని కార్యక్రమాలు మా దగ్గర జరుగుతూ ఉన్నాయనేటువంటి మాట వారు పదే పదే చెప్తా ఉన్నారు, గోబెల్స్ థియరీ మాదిరిగా. కానీ ఈ ప్రసంగం మాత్రం, గవర్నర్ గారి ప్రసంగం మాత్రం అందుకు భిన్నంగా కొనసాగిందనేటువంటి మాట చెప్పడానికి నేను చాలా చింతిస్తూ ఉన్నాను. గవర్నర్ గారి ప్రసంగం అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానానికి ఏదైతుందో ప్రతిబింబింపజేస్తుందని చెప్పి భావిస్తాం. వీళ్ళ గవర్నర్ గారి ప్రసంగం చూస్తుంటే డస్ట్బిన్లకు ఇచ్చినటువంటి ఒక ప్రాధాన్యత రాష్ట్రంలో నెలకొన్నటువంటి కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యొక్క ఆలోచన విధానాన్ని తెలియజెప్పకపోవటం, కనీసం ఒక మాట కూడా మాట్లాడకపోవటం విచారకరం అని చెప్పి మనం చూస్తాం చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 2 సంవత్సరాల కాలంలో తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులతోని యావత్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్తో సహా 10 జిల్లాలు కరువుతో తల్లడిల్లుతుంటే ఈ సంవత్సర కాలం గత సంవత్సరం కరువు మండలాలు ప్రకటింపబడలేదు.